హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ షెఫ్స్. ఈరోజు మన సీ ఫుడ్ లవర్స్ కోసం మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అంటే చాలా టైం పడుతుంది, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి అనుకోవాల్సిన పర్లేదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా లేదా డిఫరెంట్ రెసిపీ ట్రై చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో తప్పక ట్రై చేయండి. ముందుగా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మందంగా ఉండే ఒక గిన్నెలో నూనె పోసి మీడియం టు హై హీట్ పెట్టుకోండి. తర్వాత మన ఫిష్ పీసెస్ని అందులో వేసి కొద్దిగా మొత్తం నింపేయకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపించినట్టుగా పెద్ద ముక్కలన్నీ ఒకసారి, చిన్న ముక్కలన్నీ ఇంకోసారి వేయించుకుంటే మీకు అన్నీ సమానంగా వేగి ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇలా మీరు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హై హీట్ ఫస్ట్లో పెట్టి ముక్కలు వేసి వేయిస్తూ ఉండి మధ్యలో కావాలంటే హీట్ని తగ్గించుకోవచ్చు కూడా. అలా అయితే మీకు ముక్క బాగా పైనంతా మాడిపోయి లోపల ఉడకకుండా ఉన్నట్టు ఉండదు. అలాగే తిప్పడం కూడా కంటిన్యూస్గా తిప్పకుండా మధ్యలో 1 లేదా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తిప్పుతూ ఉంటే ముక్కలు చెదిరిపోకుండా మంచిగా వేగుతాయి. ఇక్కడ చూపించినట్టుగా ముక్క మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మీకు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండేంత వరకు ఉంచుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తరిగింది వేసుకొని గోలిద్దాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఆనియన్స్ పూర్తిగా వేగాయి అనుకున్నాక వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేయించడానికి, నెక్స్ట్ గ్రేవీ చేసుకోవడానికి ఇంకో మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఇంకా ఒక 4 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యూస్ చేస్తాము. ఇప్పుడు ఆ కొబ్బరి ఉల్లిగడ్డ ముద్దగా చేసి దాన్ని వేయించుకుందాం. ఇక్కడ ఈ ముద్ద మీకు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తేనే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ రెసిపీని ఎలాంటి ఫిష్తోనైనా ట్రై చేయొచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద అడుగంటకుండా కొంచెం మీడియం హీట్లోకి పెట్టుకొని ముద్దంతా బాగా గోలే వరకు వేయించుకోండి. ఒకసారి ముద్ద గోలిపోయింది అనిపించిన తర్వాత పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, సరిపోయినంత ఉప్పు వేసి కలుపుకోండి. ఆ 3 వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ చూపించినట్టుగా మీకు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది గ్రేవీ. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసి గ్రేవీలో బాగా కలుపుకుందాం. ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ అన్నీ వేసాక కొంతసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అలా అయితే మనం వేసిన ఫిష్ పీసెస్కి ఆ కారం, ఉప్పు, గ్రేవీ అంతా బాగా పట్టి ముక్క తిన్న ఉడికిని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానికి కొంచెం మసాలా ధనియాల పొడి వేసి
గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేశారంటే లుక్ కూడా అదిరిపోతుంది. సో మా ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో ప్లీజ్ like, comment, share and subscribe to Family Chefs.